Hello friends, very good evening. Welcome to 14th August Daily Hindu Current Affairs, which will be useful for competitive exams like SSC, RRB, banks and as well as APPSC and TGPSC as well అండి. ఓకే, ఈ యొక్క పర్టికులర్ వీడియోలో మనము 14th ఆగస్ట్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ని మనము హ్యాండ్ పిక్ చేసి వాటిని మనం ఇక్కడ డిస్కస్ అయితే చేస్తామండి ఈ పర్టికులర్ క్లాస్లో. ఒకవేళ మీకు ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కనుక కావాలి అని అనుకుంటే కనుక మన యొక్క యాప్ నేమ్ వచ్చేసి ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈ ఎల్టీఎక్స్ క్లాసెస్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ప్లే స్టోర్ నుంచి ద డైలీ సిఏ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటువంటి ఒక పర్టికులర్ ఫోల్డర్ ఉంటుందండి, కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ నుంచి మీరు ఈ వేళకి సంబంధించిన 14th ఆగస్ట్ డైలీ సిఏ అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, యాజ్ పార్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే ఆఫర్ కింద మన యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్ అందిస్తున్న ప్రతి కోర్స్ మీద కూడా మనకి 20% ఫ్లాట్ 20% ఆఫ్ అయితే కనుక మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. ఈ యొక్క ఆఫర్ మీకు ఓన్లీ 15th ఆగస్ట్ వరకు మాత్రమే వ్యాలిడ్. సో ఇన్ కేస్ ఒకవేళ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉన్నట్లయితే కనుక ప్లీజ్ డూ వాచ్ అదర్ వీడియోస్ యాజ్ వెల్ ఇన్ అవర్ ఛానల్ సో దట్ యూ విల్ కమ్ టు నో ద క్వాలిటీ ఆఫ్ ద టీచింగ్ అనేటువంటిది మీకు అర్థమవుతుంది. సో ద డెఫినెట్లీ వీఆర్ షూర్ దట్ ఇట్ విల్ ఎన్రిచ్ యువర్ ప్రిపరేషన్. ఓకే, మీ యొక్క హార్డ్ వర్క్ని స్మార్ట్ వర్క్గా చేసే విధంగా మీకైతే ఉపయోగపడతాయండి మన కోర్సెస్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మన యొక్క ఎక్స్పర్ట్ టీమ్తో మాట్లాడచ్చు. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుని మీరు అబ్సల్యూట్ బిగినర్ అయినా కూడా నో వరీస్ అండి, మన యొక్క కోర్సెస్ అన్నీ అబ్సల్యూట్ బిగినర్ దగ్గర నుంచే మనకి ఉంటాయి. క్లియర్? నౌ లెట్స్ స్టార్ట్ ద టుడేస్ డిస్కషన్. మనము 14th ఆగస్ట్ హిందూ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి మనం చూడడం అయితే జరుగుతుంది. లెట్ us see the first article చూస్తే మీరు గ్లిచెస్ ఇన్ ద పోర్టల్ హిట్ ద ఇష్యూయన్స్ ఆఫ్ బర్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెత్ సర్టిఫికేట్స్ ఈజ్ సంథింగ్ దట్ వాజ్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ అండి. సో ఇది మనకైతే రీసెంట్గా న్యూస్లో ఉంది. ఏంటి అని అంటే కనుక దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అనేటువంటిది మనకి ఏంటంటే ఒక సెంట్రలైజ్డ్ పోర్టల్ అనమాట. ఈ యొక్క వెబ్ పోర్టల్లో ఆల్ ద బర్త్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెత్స్ మనకి రిజిస్టర్ చేయాలి ఆల్ ఓవర్ ద నేషన్. ఓకే, మన కంట్రీలో ద బర్త్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెత్స్ని సో ద గవర్నమెంట్కి రిపోర్ట్ చేయాలి అనేటువంటిది ఇట్ ఈస్ మ్యాండేటరీ అండి. అండర్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెత్స్ యాక్ట్, రిజిస్ట్రేషన్ ఆఫ్ ద బర్త్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెత్స్ యాక్ట్ 1969 అనేటువంటి ఒక చట్టం ఉందన్నమాట మనకి. ఇది ఎప్పుడు పాస్ అయిందని అడుగుతూ ఉంటారు. 1969లో పాస్ అయింది మనకి రిజిస్ట్రేషన్ ఆఫ్ ద బర్త్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెత్స్ యాక్ట్ 1969, దట్ ఈస్ నోన్ యాజ్ ఆర్బిడి యాక్ట్ అని చెప్పేసి మనకు అంటారు. రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెత్స్ యాక్ట్ 1969. అయితే యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ యాక్ట్ ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్ టు రిజిస్టర్ ద బర్త్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెత్స్ దట్ ఆర్ అక్కరింగ్ విత్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ స్టేట్. అంటే వాళ్ళ యొక్క పరిధిలో వాళ్ళ యొక్క స్టేట్ అండర్లో మనకి ఏవేవైతే డెత్స్ కానివ్వండి బర్త్స్ కానివ్వండి జరుగుతున్నాయో వాటిలన్నింటినీ కూడా రిజిస్టర్ చేయాల్సినటువంటి బాధ్యత ఆ కన్సర్న్డ్ స్టేట్ గవర్నమెంట్స్ది. సో క్లియర్? ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దట్ పర్టికులర్ పాయింట్, రైట్? సో వీళ్ళందరూ కూడా మనకి ఏంటి అంటే ఇట్ వాజ్ రీసెంట్లీ అమెండెడ్ ఇన్ ద ఇయర్ 2023. లాస్ట్ ఇయర్ మనకు ఒక న్యూ అమెండ్మెంట్ కూడా ఈ పర్టికులర్ యాక్ట్కి అయితే జరిగిందండి. దట్ ఈస్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెత్స్ అమెండ్మెంట్ యాక్ట్ 2023 అని చెప్పేసి మనకైతే తీసుకురావడం కూడా చేశారనమాట. సో నౌ ద క్వశ్చన్ ఈజ్, నౌ ద ఇష్యూ ఏంటంటే ఇక్కడ ఈ యొక్క సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ పోర్టల్ ఏదైతే ఉందో ఈ యొక్క పోర్టల్ ఈజ్ కంప్లీట్లీ టెక్నికల్ గ్లిచెస్ అయితే ఉన్నాయి ఈ పర్టికులర్ పోర్టల్లో. అంటే సరిగ్గా పనిచేయట్లేదు. ఫ్రమ్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఈ యొక్క బర్త్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెత్స్ని రిజిస్టర్ చేయడానికి వీలుగా మనకి ఈ పోర్టల్ అంత రెస్పాన్సివ్గా లేదు. ఓటీపీస్ అవి కూడా చాలా లేట్గా వస్తున్నాయి అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క పోర్టల్ గురించి మనకి మాట్లాడుతున్నారండి. దిస్ వాజ్ బేసికల్లీ ద పోర్టల్ నేమ్ ఈజ్ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్. ఈ యొక్క సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఈజ్ ఎ సెంట్రలైజ్డ్ పోర్టల్. ఈ యొక్క పోర్టల్ వచ్చేసి మనకి ఏంటి అంటే బర్త్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెత్స్ని రిజిస్టర్ చేసేటువంటి పోర్టల్. సో అండ్ దెన్ ఈ యొక్క దీనికి సంబంధించి మన కంట్రీలో ఉన్న సెంట్రల్ పీస్ ఆఫ్ లెజిస్లేషన్ ఏంటి అని అంటే కనుక రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్
and as well as the Deaths Act 1969 is basically the act అనమాట. ఈ యొక్క యాక్ట్ మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ సెడ్ దట్ ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్ టు రిపోర్ట్ దీస్ బర్త్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెత్స్. సో వాళ్ళ యొక్క స్టేట్స్లో వీటిని రిజిస్టర్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ కన్సర్న్డ్ స్టేట్ గవర్నమెంట్స్ది. ఇది మనకి 2023లో రీసెంట్గా మనకి అమెండ్మెంట్ కూడా చేయడం అయితే జరిగిందండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు know with respect to this article. Now let us see this question. The civil registration system which is mentioned recently in the news is related to A. Vehicle registration, B. Property registration, C. Birth and death registration, D. Marriage registration. So the civil registration system is basically a centralized portal whose main purpose is basically the birth and as well as the death registrations గురించి మనకి పెట్టినటువంటిది ఈ యొక్క సెంట్రలైజ్డ్ పోర్టల్ మనకి. సో మన కంట్రీలో రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెత్స్ యాక్ట్ అని చెప్పేసి ఉంది మనకి. ఎప్పుడు పాస్ అయింది? ఇది 1969లో మనకి పాస్ అయింది. అండ్ వెన్ ఇట్ వాజ్ అమెండెడ్ రీసెంట్లీ ఇన్ ద ఇయర్ 2023లో మనకి రీసెంట్గా మనకి అమెండ్మెంట్ కూడా చేయడం జరిగిందండి. సో ద సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్, దట్ ఈస్ వాట్ ఈస్ ద సిఆర్ఎస్ దట్ వాస్ మెన్షన్డ్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ ఈజ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద బర్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెత్ రిజిస్ట్రేషన్. సో సి వాజ్ ద ఆన్సర్ అండి మనకి ఇక్కడ. ఓకే, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. బట్ బిఫోర్ దట్ అసలు ఏంటో చూద్దాము. ద సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ సిఆర్ఎస్ ఈజ్ ఎ సెంట్రలైజ్డ్ పోర్టల్ బై ద యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ రిజిస్టరింగ్ ద బర్త్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెత్స్ హ్యాస్ బీన్ ఎక్స్పీరియన్సింగ్ ద టెక్నికల్ glitches for the past 4 months. This has led to delay in issuing the birth and as well as the death certificates. So now e-governance lo sambandhinchi one of the initiatives idi manaki. So now you, in case if you are preparing for the state level exams ఆర్ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ ఉన్నా కూడా మీరు మెయిన్స్లో కూడా దీనికి సంబంధించి రాయొచ్చండి. ఎనీవే సిఆర్ఎస్ అంటే సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎ సెంట్రలైజ్డ్ పోర్టల్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్ హూస్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఈస్ టు రిజిస్టర్ ద బర్త్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెత్స్. దట్ వాజ్ ద ఆన్సర్. Then under the registration of the births and as well as deaths Amendment Act 2023, all births and deaths in India from October 1, 2023 must be registered digitally through the CRS portal. Several states have already migrated to this new portal, but this transition has faced significant challenges, causing the backlogs and as well as the disruptions. Okay, now let us move to that of the next one. Malaysian Prime Minister, Japanese ministers set to visit New Delhi next week. సో మనం లాస్ట్ టైం అనుకున్న విధంగానే మన యొక్క కంట్రీ నుంచి ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి ప్రెసిడెంట్ కానివ్వండి ఇతర దేశాలకి వెళ్తున్నా ఆర్ఎల్స్ ఇతర కంట్రీస్ నుంచి వాళ్ళ యొక్క ప్రైమ్ మినిస్టర్స్ కానీ ప్రెసిడెంట్స్ కానీ మన కంట్రీకి వస్తూ ఉన్నా కూడా అది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి చూసినట్లయితే కనుక ఈ ఆర్టికల్లో మలేషియా యొక్క ప్రైమ్ మినిస్టర్ అండ్ అట్ ద సేమ్ టైం జాపనీస్ యొక్క మినిస్టర్స్ నెక్స్ట్ వీక్ న్యూఢిల్లీ అయితే కనుక విజిట్ చేస్తున్నారటండి. దిస్ వాజ్ ద న్యూస్ ఐటమ్. మనకి డౌన్ ద లైన్ మళ్ళీ నెక్స్ట్ వీక్ ఈ ఆర్టికల్ యొక్క కంటిన్యూషన్ వస్తుందన్నమాట. మనకి అంటే ఏం ఇంపార్టెంట్ అవుట్కమ్స్ మనకి సైన్ చేసుకున్నారు అనేటువంటి కంటిన్యూషన్ ఐటమ్ వస్తుంది. అక్కడ మళ్ళీ మనము ఈ ఆర్టికల్ని చూసి ఆ యొక్క ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ ఏమైనా ఒకవేళ చేసుకుంటే వాటి మీద కూడా మనము క్వశ్చన్స్ని అడుగుతాము. వీ కెన్ ఎక్స్పెక్ట్ ద క్వశ్చన్స్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సిమిలర్లీ మనకి ఏంటి అని అంటే కనుక ఇది మన కంట్రీకి వస్తున్న వాళ్ళు అదే మన కంట్రీ నుంచి వెళ్ళిన వాళ్ళు అని మనం తీసుకుంటే ఎగ్జాంపుల్ మీకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నాం అనుకోండి. సో ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా మనకి 3 నేషన్ టూర్ అయితే కనుక వెళ్ళడం జరిగింది. వాట్ వర్ దోస్ 3 నేషన్స్ ఏవేంటండి? ద ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఫిజీ ఐలాండ్స్ వెళ్ళారు. ద సెకండ్ వన్ వచ్చేసి మనకి న్యూజిలాండ్ వెళ్ళారు, న్యూజిలాండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద థర్డ్ వన్ వచ్చేసి టిమోర్ లెస్టీ కూడా వెళ్ళడం జరిగింది. టిమోర్ లెస్టీ ఆర్ ఈస్ట్ టైమర్. సో టైమర్ లెస్టీ ఆర్ ఈస్ట్ టైమర్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి వెళ్ళారనమాట. సో మరి 3 కంట్రీస్కి సంబంధించి మనకి ఇంపార్టెంట్ అవుతుంది. సో ఈ విధంగా మనకి 3 కంట్రీస్ వెళ్ళడం గురించి మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెళ్ళడము అండ్ అలాగే మన కంట్రీకి ఎవరైనా రావడము వంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక సో ద మలేషియన్ ప్రైమ్ మినిస్టర్ అన్వర్ ఇబ్రాహీం అండి. సో ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద మలేషియా వచ్చేసి మనకి అన్వర్ ఇబ్రాహీం ఈజ్ ద కరెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మలేషియా హూ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు విజిట్ ద
ఇండియా అనమాట. న్యూఢిల్లీ అయితే కనుక ఎక్స్పెక్ట్ అయితే మనకు చేస్తున్నాం మనము. సో ఓకే, హీ ఈస్ అరైవింగ్ ఇన్ ద నెక్స్ట్ వీక్ అండి న్యూఢిల్లీకి అయితే కనుక. సో టు స్ట్రెంగ్థెన్ ద ఇండియా మలేషియా ties in the strategic trade and as well as the defense cooperation, and discuss the major developments in the Bangladesh, Gaza and as well as Iran as well. సో ఈ యొక్క ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద మలేషియా మధ్య రిలేషన్స్ని స్ట్రెంగ్తన్ చేయడం గురించి, లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రాటజిక్ రిలేషన్స్, ట్రేడ్ రిలేషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డిఫెన్స్ కోఆపరేషన్ స్ట్రెంగ్తన్ చేయడానికి. అండ్ అలాగనే సో టు డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద బంగ్లాదేశ్, మన యొక్క నైబరింగ్ కంట్రీ మనం చూసినట్లయితే కనుక. సో దెర్ ఈస్ ఎ సివియర్ అన్రెస్ట్ అండ్ అన్స్టెబిలిటీ ఇన్ ద బంగ్లాదేశ్ కదండి. సో బంగ్లాదేశ్ గురించి మనం ఏంటంటే చూడడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం గాజా గురించి, గాజా యొక్క వార్ గురించి, దాని గురించి మనం డిస్కస్ చేస్తాము. సో అండ్ ఇరాన్ యాజ్ వెల్, ఇరాన్కి సంబంధించి కూడా మనము విల్ బి డిస్కసింగ్ ఇన్ దిస్ పర్టికులర్ dialogue అనమాట, కాన్వర్సేషన్స్ బిట్వీన్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద మలేషియా. దిస్ ఈజ్ సంథింగ్ ఆన్ దిస్ లెట్ us see some important question. సో దీని మీద క్వశ్చన్ మనం చూసినట్లయితే, హూ ఈజ్ ద కరెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మలేషియా? డైరెక్ట్ క్వశ్చన్ అయితే కనుక అడిగారు మనకి ఇక్కడ. వెరీ ఈజీ టు ఆన్సర్ అండి. సో ద అన్వర్ ఇబ్రాహీం, మహాతీర్ మొహమ్మద్, నజీబ్ రజక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇస్మాయిల్ సబ్రీ యాకోబ్. సో హూ వాజ్ ద ఆన్సర్? సో ద ఆన్సర్, what was the answer? The answer is Anwar Ibrahim. So the current prime minister of Malaysia is Anwar Ibrahim. And what was the capital? Kuala Lumpur is the capital andi. Kuala Lumpur is the capital of Malaysia. Yes, let's go to that of the next one. Anwar Ibrahim is the current prime minister of the Malaysia. So who took the office in the 2022. He has a history of political leadership in Malaysia, previously serving in various capacities, and is known for advocating the strong bilateral ties with other nations. He is set to visit the New Delhi soon to strengthen the India-Malaysia relations in the strategic trade and defense cooperation, as well as to discuss developments in other regions like Bangladesh and as well as Gaza. బంగ్లాదేశ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గాజాకి సంబంధించి కూడా మనకి ఏంటి అంటే కనుక మాట్లాడడానికి. సో హీ ఈజ్ అరైవింగ్ టు ద ఇండియా. లెట్స్ గో టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. అండ్ వాట్ వాజ్ ద ఆన్సర్? అన్వర్ ఇబ్రాహీం. అన్వర్ ఇబ్రాహీం ఇస్ ద ప్రైమ్ మినిస్టర్. సో ద నెక్స్ట్ వన్ మీరు చూసినట్లయితే, కోర్ట్స్ షుడ్ నాట్ హెసిటేట్ టు గ్రాంట్ ద బెయిల్ ఇన్ యూఏపిఏ కేసెస్. యూఏపిఏ అంటే అర్థం ఏంటి అని అంటే కనుక, యూఏపిఏ అండి. వాట్ ఈస్ యూఏపిఏ స్టాండ్స్ ఫర్? UAPA stands for unlawful activities. Unlawful activities ప్రివెన్షన్ యాక్ట్ అని అర్థము. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అని చెప్పేసి మనకు అర్థము. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఆర్ బేసికల్లీ దోస్ యాక్టివిటీస్ విచ్ ఆర్ సంథింగ్ అగెన్స్ట్ ద మన యొక్క నేషనల్ సెక్యూరిటీకి దెబ్బతీసే విధంగా. సో లేకపోతే కనుక ఇలా చేసినట్లయితే కనుక దెన్ దట్ ఈస్ అగెన్స్ట్ ద అలాంటి వాళ్ళు మనకి ఏంటి అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అండర్లో మనకి బుక్ అయితే కనుక చేయడం జరుగుతుంది. సో వన్స్ దే ఆర్ అరెస్టెడ్, సో నౌ ఇప్పుడు మనకి ఏంటి అని అంటే సుప్రీంకోర్టు ఏం చెప్తోంది అని అంటే కనుక, ఈవెన్ దో వెరీ సీరియస్ అఫెన్సెస్ లైక్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అండర్లో కూడా ఎవరినైనా పర్సన్ని అరెస్ట్ చేసినట్లయితే అలాంటి పర్సన్కి బెయిల్ అనేటువంటిది మనం ఖచ్చితంగా ప్రొవైడ్ చేయగలగాలి. యాజ్ ఏ కోర్టుగా మనం ఏంటి అని అంటే కనుక మెరిట్స్ ఆఫ్ ద కేస్ చూసి సో ద 90% ఆ పర్టికులర్ పర్సన్కి బెయిల్ ఇవ్వడానికైనా ప్రయత్నించాలి. సో ద రెస్ట్ అదర్ 10% మాత్రమే ఇన్ కేస్ ద కోర్ట్ ఈస్ వెరీ క్లియర్ సో దట్ ఖచ్చితంగా మనకి ఏంటి అని అంటే కనుక ఈ పర్టికులర్ పర్సన్కి మనము బెయిల్ ఇచ్చినట్లయితే స్టిల్ హీల్ కంటిన్యూ దీస్ టైప్ ఆఫ్ అఫెన్సెస్ అని చెప్పి కోర్టు సీరియస్గా నిజంగా నమ్మినప్పుడు మాత్రమే అలాంటి వాళ్ళకి బెయిల్ అనేటువంటిది డెనీ చేయాలి తప్ప ఓన్లీ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అండర్లో కేసు బుక్ అయింది, సీరియస్ ఛార్జెస్ లేవీ చేశారు అన్న ఒక్క రీజన్ మీద మాత్రమే ఆ పర్టికులర్ పర్సన్కి బెయిల్ అనేటువంటిది నిరాకరించడం ఎంత మాత్రమో కరెక్ట్ కాదు. అది తన యొక్క ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తుంది అని చెప్పి మన కంట్రీలో ఉన్న హయ్యెస్ట్ కాన్స్టిట్యూషనల్ కోర్టు దట్ ఈస్ సుప్రీం కోర్ట్ ఈస్ గివింగ్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ అండి. సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ద స్టేట్స్ నాట్ టు డెనీ ద bail just on the grounds of a serious offense, a serious charge has been levied against a particular person అని చెప్పేసి మనకి చెప్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చారండి. ఏంటది? బెయిల్ ఈజ్ బేసికల్లీ ఏ రూల్. ఓకే, బెయిల్ ఈజ్ బేసికల్లీ ఏ రూల్, జైల్ ఈజ్ బేసికల్లీ an exception.
జైల్ ఈజ్ బేసికలీ అన్ ఎక్సెప్షన్, అంటే దట్ షుడ్ బి ఏ లాస్ట్ రిసార్ట్ కింద. సో ద కోర్ట్స్ అనేటువంటివి దట్ షుడ్ బి ఏ లాస్ట్ రిసార్ట్ కింద మనకి ఏంటంటే జైల్ని కన్సిడర్ చేయాలి తప్ప, సో ద 90% ఆ యొక్క ఇండివిజువల్ లిబర్టీ, ఆ ఇండివిజువల్ యొక్క లిబర్టీని మనం ఏంటంటే కర్టైల్ చేయకూడదు. ఓకే, ఇన్ ద నార్మల్ కేసెస్ హీ షుడ్ బి గివెన్ దట్ పర్టికులర్ బెయిల్, బట్ ప్రొవైడెడ్ అగైన్ దట్స్ నాట్ ఎ బ్లాంకెట్ థింగ్ అండి. ఇన్ కేస్ ఇఫ్ ద మెరిట్స్ ఆఫ్ ద కేస్ ఆర్ నాట్ దాట్ గుడ్, if the court has really felt that this particular person will do more harm if he was left outside, so then in that context definitely, so the to those particular type of people we can deny the bail anamata. So courts should not hesitate to grant the bail in the UAPA cases అని చెప్పి మనకి జడ్జ్మెంట్ అయితే అని చెప్పి సుప్రీం కోర్ట్ అయితే చెప్పింది. సో దీంట్లో మనకి అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అంటే ఏంటి మనకి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు, UAPA అంటే ఏంటి, ఇలా రకరకాల క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లెట్ us see a question on this. What is the full form of UAPA? అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, యూనిఫామ్ యాక్షన్స్ ప్రివెన్షన్ యాక్ట్, యునైటెడ్ యాంటీ టెర్రరిజం ప్రివెన్షన్ యాక్ట్, అన్లాఫుల్ యాక్షన్స్ ప్రొహిబిషన్ యాక్ట్. సో వాట్ వాజ్ ద ఆన్సర్ అండి? UAPA అంటే ఇట్ వాజ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అని చెప్పేసి అర్థం మనకి. ఏ ఈజ్ బేసికల్లీ ద ఆన్సర్, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, దట్ ఈస్ వాట్ ఈస్ UAPA. సో దేర్ ఫోర్ ద సుప్రీం కోర్ట్ ఈస్ సేయింగ్ దట్ ద బెయిల్ షుడ్ బి ఏ రూల్, సో దెన్ ద జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అని చెప్పేసి మనకి చెప్తున్నారనమాట. క్లియర్ అండి? లెట్స్ మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. ద అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ UAPA ఈజ్ ఎ లా ఇన్ ఇండియా దట్ ఎయిమ్స్ టు prevent the unlawful activities and as well as associations, particularly those related to that of the terrorism. It allows the government to deal with the activities that threaten the sovereignty and the integrity of the country. So మన యొక్క కంట్రీ యొక్క sovereignty and as well as integrity దెబ్బతీసే విధంగా ఉన్నట్లయితే కనుక, సో డెఫినెట్లీ మనం అలాంటి ఎలిమెంట్స్ని, సో personsని they can be booked under the unlawful activities prevention act. Recently, the Supreme Court of India emphasized that the courts should not hesitate to grant the bail in the UAPA cases if the personal liberty is at stake. So, if that particular personal liberty is at stake, then the courts అనేటువంటి ఏంటి అని అంటే కనుక జస్ట్ ఓన్లీ దట్ అఫెన్స్ ఈజ్ సీరియస్ అనేటువంటి ఒక్క రీజన్ తోటి బెయిల్ని నిరాకరించకూడదు. ఒకవేళ అలా నిరాకరించినట్లయితే కనుక ఆ పర్టికులర్ పీపుల్ యొక్క ఫండమెంటల్ రైట్ అనేటువంటిది వైలేట్ అవుతుంది అని చెప్పి మనకి, సో ద కోర్ట్ అయితే కనుక సుప్రీం కోర్ట్ అయితే చెప్పడం అయితే జరుగుతుందండి దీని మీద. దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో వాట్ వాజ్ ద ఆన్సర్? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ UAPA అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఈస్ బేసికల్లీ ద ఆన్సర్. లెట్స్ మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఎస్, panel meets the Dalit intellectuals over the verdict on sub quota. This is another important article మనకి పబ్లిష్ అయిందండి ఇవాళ హిందూలో. ఏంటి అని అంటే కనుక, సో దెర్ వాజ్ వన్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఇన్ అవర్ కంట్రీ, ఆర్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ నేషనల్ కమిషన్, దట్ ఈజ్ నోన్ యాజ్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ అంటామండి. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్. ఓకే, ద నేషనల్ కమిషన్ ఫర్ ద షెడ్యూల్డ్ కాస్ట్, దట్ ఈస్ NCSC అనేటువంటిది ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ బేసికల్లీ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, సో విచ్ హ్యాస్ బీన్ కన్స్టిట్యూటెడ్ అండర్ ఆర్టికల్ నెంబర్ 338 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, whose purpose is to safeguard the interests of scheduled castes in our country. సో అంటే షెడ్యూల్డ్ కాస్ట్ ఇన్ అవర్ కంట్రీ యొక్క ఎడ్యుకేషనల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్స్ని సో చూసుకోవాల్సినటువంటి బాధ్యత, ప్రమోట్ చేయాల్సినటువంటి బాధ్యత మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క NCSC, దట్ ఈస్ ఎ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ మీద మనము ప్లేస్ చేయడం అయితే జరిగింది. యూ షుడ్ అండర్స్టాండ్ దట్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ విచ్ ఈస్ అండర్ ఆర్టికల్ నెంబర్ 338 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండి. ఆర్టికల్ నెంబర్ 338 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండర్లో మనకి ఈ యొక్క ఇది మెన్షన్ చేయడం జరిగింది. రీసెంట్గా వీళ్ళు ఏంటి అని అంటే కనుక సమ్ దళిత్ ఇంటలెక్చువల్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీట్ అవ్వడం అయితే జరిగిందండి. వాళ్ళ యొక్క ఒపీనియన్స్ని అంటే రిగార్డింగ్ ద రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆన్ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్స్ మీద రీసెంట్గా మనకి జడ్జిమెంట్ వచ్చింది కదా. అంటే షెడ్యూల్డ్ కాస్ట్ కమ్యూనిటీని కూడా ఏంటి అని అంటే సబ్ కేటగరైజ్ చెయ్యొచ్చు అని చెప్పేసి స్టేట్స్కి పర్మిషన్ ఇచ్చారు కదండి సుప్రీంకోర్టు. అంటే ఇప్పుడు కూడా SC, SCA, SCB, SCC అని చెప్పేసి సబ్
కేటగరైజ్ అయితే చేస్తారనమాట. సో ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అని అంటే కనుక వీళ్ళల్లోనే ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనము అడిషనల్ రిజర్వేషన్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేసి వాళ్ళని మనము ఎంపవర్ అయితే కనుక చెయ్యొచ్చు అనేటువంటిది ఇక్కడ ఓవరాల్ ఐడియా అండి. ఇక్కడ మనకి ఏంటి అని అంటే కనుక వాట్ ఈజ్ ఎన్సిఎస్సి అని అడుగుతారు. ఎన్సిఎస్సి అంటే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ అని. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ అనేటువంటిది కాన్స్టిట్యూషనల్ బాడీ అండి, దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అండ్ దేర్ ఆర్ అదర్ 2 ఇంపార్టెంట్ బాడీస్, దట్ ఈజ్ నోన్ యాజ్ ఓవరాల్గా మొత్తం మనకి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, నేషనల్ కమిషన్ ఫర్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్. ఈ 3 బాడీస్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక కాన్స్టిట్యూషనల్ బాడీస్ అండి. ఏవేంటి? నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఈ 3 కూడా మనకి ఏంటి అని అంటే కనుక కాన్స్టిట్యూషనల్ బాడీస్ అండి. సో ఓకే, కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనమాట. అండ్ అలాగే ఇంకొక ఆర్టికల్ కూడా మీకు తెలియాలి, దట్ ఈస్ ఆర్టికల్ నెంబర్ 341 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. యాజ్ పర్ ఆర్టికల్ నెంబర్ 341 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అని అంటే కనుక షెడ్యూల్డ్ కాస్ట్ యొక్క లిస్ట్ని నోటిఫై చేసేటువంటి పవరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మాత్రమే ఉంటుంది. షెడ్యూల్డ్ కాస్ట్ యొక్క లిస్ట్ని మన కంట్రీలో అంటే హూ ఆర్ ఆల్ షెడ్యూల్డ్ కాస్ట్స్, ఎవరెవరు షెడ్యూల్డ్ కాస్ట్స్ అని చెప్పి నోటిఫై చేసేటువంటి పవర్ మన కంట్రీలో ఇట్ లైస్ విత్ దట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అండర్ విచ్ ఆర్టికల్ అని అడుగుతూ ఉంటారు? అండర్ ఆర్టికల్ నెంబర్ 341 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సిమిలర్లీ ఒకవేళ ఈ లిస్ట్ని మాడిఫై చేయాల్సి వస్తే అంటే ఎనీ ఇన్క్లూజన్ ఆర్ ఎక్స్క్లూజన్ ఇంటూ దిస్ పర్టికులర్ లిస్ట్, ఎనీ ఇన్క్లూజన్ ఆర్ ఎక్స్క్లూజన్ ఇంటూ దిస్ పర్టికులర్ లిస్ట్ అనేటువంటిది మనం తీసుకున్నట్లయితే కనుక సో దెన్ ఆ యొక్క పవర్ మనము పార్లమెంట్కి ఇవ్వడం జరిగిందండి. దట్ పవర్ హ్యాస్ బీన్ గివెన్ టు దట్ ఆఫ్ ద పార్లమెంట్. ఆల్ దిస్ అండర్ ఆర్టికల్ నెంబర్ 341 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మళ్ళీ చెప్తున్నాను, సో మన కంట్రీలో షెడ్యూల్డ్ కాస్ట్స్ లిస్ట్ని మెయింటైన్ చేయాలి అని అంటే నోటిఫై చేయాలి అని అంటే కనుక అంటే ఎవరెవరు షెడ్యూల్డ్ కాస్ట్స్ అని చెప్పి నోటిఫై చేయాలి అని అంటే కనుక దట్ పవర్ లైస్ విత్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు ఆర్టికల్ 341 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అండ్ అలాగనే ఇన్ కేస్ ఒకవేళ ఎదర్ ఇన్క్లూజన్ ఆర్ ఎక్స్క్లూజన్ అంటే ఎవరైనా పర్టికులర్ పర్సన్ని మనం ఇంక్లూడ్ చేయడం కానివ్వండి లేకపోతే ఎక్స్క్లూడ్ చేయడం కానివ్వండి క్యాస్ట్ని, సో షెడ్యూల్డ్ కాస్ట్ని మనం ఎక్స్క్లూడ్ చేయాలి అని అంటే ఈ లిస్ట్ నుంచి ఆ పవర్ మనకి పార్లమెంట్కి ఉంటుంది. దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ పవర్ లైస్ విత్ దట్ ఆఫ్ ద పార్లమెంట్. సో పార్లమెంట్కి ఆ పవర్ అయితే కనుక ఉంటుందండి. ఓకే, దట్ పవర్ లైస్ విత్ దట్ ఆఫ్ ద పార్లమెంట్. ఇదంతా కూడా ఈ ఆర్టికల్ 341. సో మన కంట్రీలో నేషనల్ కమిషన్స్ ఎన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నాయి? 3 కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నాయి. ఏవేంటి? నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, నేషనల్ కమిషన్ ఫర్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్. సో ఎన్సిఎస్సి అనేటువంటిది కాన్స్టిట్యూషనల్ బాడీ. ఈ ఆర్టికల్ నెంబర్ 338 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనమాట. హూజ్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు సేఫ్ గార్డ్ ద ఇంట్రెస్ట్స్ ఆఫ్ ద షెడ్యూల్డ్ కాస్ట్స్ ఇన్ అవర్ కంట్రీ. లెట్స్ సీ ఏ క్వశ్చన్ ఆన్ దిస్. ద నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ NCSC of the constitution, okay, the National Commission for Scheduled Castes is constituted under which article of the Indian Constitution? Article 330, 338, 342 and as well as 350. So what was the answer andi? Article number 338 of the Constitution. So the National Commission for Scheduled Castes is constituted under Article number 338 of the Constitution, which provides for establishment of the National Commission for Scheduled Castes to monitor and safeguard the rights and interests of the scheduled castes in our country. So మన యొక్క కంట్రీలో వీళ్ళ యొక్క రైట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద షెడ్యూల్డ్ కాస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి పెట్టినటువంటి బాడీ మనకి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ అండి. NCSC ఈజ్ కన్స్టిట్యూటెడ్ అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి మనకు అడుగుతూ ఉంటారు. దట్ ఈస్ ఆర్టికల్ నెంబర్ 338 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. తారంగ శక్తి ఎక్సర్సైజ్ టు బి ఏ బైఎన్నియల్ ఈవెంట్ సేస్ IAF చీఫ్. సో రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక తారంగ శక్తి గురించి ఆల్రెడీ మనం చూడడం జరిగింది కదండి. తారంగ శక్తి ఈజ్ బేసికల్లీ అన్ ఎయిర్ ఎక్సర్సైజ్. తారంగ శక్తి ఈజ్ బేసికల్లీ అన్ ఎయిర్ ఎక్సర్సైజ్ కదా. దట్ ఈస్ కండక్టెడ్ బై ద Taranga Shakti is an air exercise, so that is hosted by the India and it is the largest ever largest ever air exercise and largest ever air exercise that is conducted by the Indian Air Force.
ఓకే, ఇది మనకి యొక్క తారంగ శక్తి ఎక్సర్సైజ్ని మనము 2 ఫేజెస్లో మనం కండక్ట్ చేయాలనుకుంటున్నాము. లైక్ ఫస్ట్ ఫేజ్ వచ్చేసి సూలూరు తమిళనాడులో చేస్తున్నాము. సెకండ్ ఫేజ్ వచ్చేసి మనకి జోధ్పూర్ రాజస్థాన్లో చేస్తున్నామండి. ఓకేనా, జోధ్పూర్ రాజస్థాన్లో చేస్తున్నాం మనకి. సో ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అని అంటే కనుక తారంగ శక్తి ఏ కంట్రీ హోస్ట్ చేస్తుంది అని అడుగుతారు. ఫస్ట్ క్వశ్చన్, తారంగ శక్తి ఇండియా హోస్ట్ చేస్తుంది. తారంగ శక్తి ఈజ్ అన్ ఎయిర్ ఫోర్స్ లెడ్ ఎక్సర్సైజ్ అండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అయితే కనుక లీడ్ చేస్తుంది తారంగ శక్తి అనేటువంటిది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఎవర్ ఎయిర్ ఎక్సర్సైజ్ దట్ ఈస్ కండక్టెడ్ బై దట్ ఆఫ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్. మనకి ఈ యొక్క తారంగ శక్తి తీసుకున్నట్లయితే కనుక ఈ యొక్క 2 ఇంపార్టెంట్ ఫేజెస్గా మనం ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేస్తున్నాము. ఫస్ట్ ఫేజ్ 1 వచ్చేసి మనము సూలూరు తమిళనాడులో చేస్తున్నామండి. ఫేజ్ 2 వచ్చేసి మనకి జోధ్పూర్ రాజస్థాన్లో మనం చేస్తున్నాం అనమాట. ఇన్ దీస్ 2 డిఫరెంట్ ఫేజెస్లో మనము ఫస్ట్ ఫేజ్ 1 తమిళనాడులో, ఫేజ్ 2 రాజస్థాన్లో మనం చేస్తున్నాము ఈ ఎక్సర్సైజ్ని. ఇప్పుడు ఈ యొక్క ఐఏఎఫ్ చీఫ్ ఏం చెప్తున్నారు అని అంటే కనుక ఈ బైఎన్నియల్ ఈవెంట్గా మనము తారంగ శక్తిని అయితే కనుక ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ కండక్ట్ చేద్దాము. సో ఓకేనా అని చెప్పేసి మనకి ఏంటంటే దీని గురించి డెసిషన్ అయితే తీసుకోవడం అయితే జరుగుతోందండి. సో తారంగ శక్తి ఎక్సర్సైజ్ టు బి ఏ బైఎన్నియల్ ఈవెంట్ సేస్ ఐఏఎఫ్ చీఫ్ అనమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. లెట్ us see the some of the important things. Which country hosted the Taranga Shakti exercise recently? United States of America, India, Australia, and as well as the UK. What was the answer? It was the India. India has hosted the Taranga Shakti exercise. అయితే కనుక మనకి ఇండియా అయితే హోస్ట్ చేసింది. 2 ఫేజెస్లో హోస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి తెలియాలి. ఫస్ట్ ఫేజ్ ఎక్కడ, సెకండ్ ఫేజ్ ఎక్కడ అనేటువంటి విషయాలన్నీ కూడా మీద మనకి క్లారిటీ ఉండాలండి. ఎస్, Taranga Shakti, the largest multilateral air exercise, was hosted by the Indian Air Force. This exercise involved multiple countries and was conducted to enhance the cooperation and coordination among the participating nations. So among the more than 30 plus countries అయితే మనకి దీంట్లో పార్టిసిపేట్ అయితే చేస్తున్నారండి in this particular exercise known as Taranga Shakti. Let's move to that of the next one. Yes, Indian Army honors Mirabai Chanu అయితే ఫర్ ద ఫైన్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ప్యారిస్. సో రీసెంట్గా మనకి ప్యారిస్ ఒలింపిక్స్ అయితే కనుక జరిగాయి కదండి. ప్యారిస్ ఒలింపిక్స్ 2024 అయితే మనకి సో జరగడం అయితే జరిగింది. దెన్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అని అంటే కనుక పారాలింపిక్స్ కూడా మనకి ఇప్పుడు స్టార్ట్ అవబోతున్నాయి. మనకి పారాలింపిక్స్ 2024 కూడా మనకి ప్యారిస్లోనే జరగబోతున్నాయి. సో దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి మనకి ఏంటి అంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సనాలిటీ మనకి స్పోర్ట్స్ పర్సనాలిటీ ఎవరు అని అంటే కనుక మీరాబాయి చాను. సో మీరాబాయి చాను మనకి షీ ఈజ్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద వెయిట్ లిఫ్టింగ్. ఎవ్రీబడి నోస్ ఇట్, రైట్? వెయిట్ లిఫ్టింగ్. సో బట్ హౌఎవర్ షీ failed to secure a medal అండి. లైక్ షీ ఫినిష్డ్ అట్ ద ఫోర్త్ పొజిషన్లో మనకి ఏంటంటే మీరాబాయి చాను అయితే మనకి ఫినిష్ అయితే అయ్యారు. సో బికాస్ ఆఫ్ హెర్ డెడికేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కమిట్మెంట్ అండ్ ద కంట్రిబ్యూషన్ టు అవర్ నేషనల్ ప్రైడ్, ఇండియన్ ఆర్మీ హ్యావ్ రీసెంట్లీ హానర్డ్ హెర్ ఫర్ ద డెడికేటెడ్ పెర్ఫార్మెన్స్ ఇన్ ద ప్యారిస్ ఒలింపిక్స్. చూడండి, ద ఇండియన్ ఆర్మీ ఆన్ మండే హానర్డ్ ద వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను ఇన్ ఇంఫాల్, రికగ్నైజింగ్ హెర్ అవుట్స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ అట్ ద ప్యారిస్ ఒలింపిక్స్. This ceremony was held as a mark of admiration for the Mirabai's dedication, hard work, and her contribution to the nation's pride on the global stage. So these are some of the important points and what you are expected to know with respect to this article. And let's see a question on this. Mirabai Chanu is associated with which sport? A. Boxing, B. Weightlifting, C. Badminton, and as well as D. Wrestling. The answer is B. Weightlifting. And B. Weightlifting is the answer. Recently she missed a medal and finished in the Paris Olympics at the 4th position అనమాట. సో దీనికి సంబంధించి మనం ఈ ఆర్టికల్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. మీరాబాయి చాను ఈజ్ ఎ renowned Indian weightlifter who has gained international recognition for her outstanding performances, like including her achievements at the Paris Olympics. The Indian Army recently honored her for her dedication and contribution to the sport of the weightlifting, so and as well as to the India anamata. Then let's go to that of the next one. ఎస్, సో ద డిఆర్డిఓ వాళ్ళు రీసెంట్గా మనకి అయితే కనుక ఒక ఫ్లైట్ టెస్ట్ అయితే కనుక మనకి కండక్ట్ చేశారండి ఆఫ్ ద లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ అంటారనమాట. దట్ వాజ్ నోన్ యాజ్ గౌరవ్ ఈజ్ ఆన్సర్. సో చూడండి, ద డిఆర్డిఓ ఆన్ ట్యూస్డే సక్సెస్ఫుల్లీ క్యారీడ్ అవుట్ ద మెయిడెన్ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ ద లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ దట్ ఈస్ నోన్ యాజ్ LRGB గౌరవ్ ఫ్రమ్ ఏ Sukhoi Mark 1 fighter jet of the Indian Air Force. The test was conducted off the coast of Odisha. Gaurav
is an air-launched 1000 kg class glide bomb which is capable of hitting the targets at the long distances. So the long distances మనకి ఏంటి అని అంటే కనుక it's a 1000 kg worth of the glide bomb anamata. After being launched, so the glide bomb steered towards the target using the highly accurate hybrid navigation scheme, the DRDO said in a statement. It has been designed and developed indigenously by the Research Center Imarat, Hyderabad. During the test flight, the glide bomb hit the target erected at the Long Wheeler Islands with a pinpoint accuracy. అయితే కనుక మనకి యొక్క గ్లైడ్ బాంబ్ అయితే కనుక మనకి హిట్ అయితే చేసిందండి. దాని యొక్క పేరు వచ్చేసి మనకి ఏంటంటే గౌరవ్ అనమాట. ఈ యొక్క గౌరవ్ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక ఇట్స్ ఎ 1000 kg గ్లైడ్ బాంబ్ మనకి, దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇట్ వాజ్ నౌ carried out from the Sukhoi 30 Mark 1 fighter jet మీద మనకి ఏంటంటే ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అయితే కనుక దీన్ని మనము సో ఫ్లైట్ టెస్ట్ అయితే సక్సెస్ఫుల్గా చేశారు. ఇది మనకి ఏంటంటే లాంగ్ వీలర్ ఐలాండ్ మీద ఎరెక్ట్ చేసినటువంటి టార్గెట్ని అయితే కనుక పిన్ పాయింట్గా యాక్యురేట్గా అయితే కనుక హిట్ చేసిందండి. DRDO క్యారీస్ అవుట్ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ ద లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్, దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. దీని మీద సంబంధించి చూడండి. వాట్ ఈజ్ గౌరవ్ మెన్షన్డ్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్? ఇట్స్ ఎ న్యూ శాటిలైట్ దట్ ఈస్ లాంచ్డ్ బై ఇస్రో. It's a long-range glide bomb that is developed by DRDO. It is an indigenously built fighter jet. It's a new missile defense system. So, what is Gaurav? Gaurav is a long-range glide bomb that is developed by that of the DRDO. That was the answer. Yes, it's a long range glide bomb that was developed by the DRDO, and option B is the answer. Let's go to the next one. దీనికి సంబంధించి important points. The Defense Research and Development Organization DRDO of India successfully conducted the maiden flight test of the long range glide bomb named Gaurav from a Sukhoi 30 Mark 1 fighter jet of the Indian Air Force. This test recently took place off the coast of Odisha. So that is something that you should understand. And then similarly, Gaurav is an air-launched 1000 kg class glide bomb capable of hitting the targets at long distances with high precision. This glide bomb was indigenously developed by Research Center Imarat in Hyderabad and uses a highly accurate hybrid navigation scheme. So what is Gaurav అని చెప్పేసి మనకు అడుగుతూ ఉంటారు. సో దాన్ని ఎవరు డెవలప్ చేశారని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇలా రకరకాల క్వశ్చన్స్ అయితే కనుక మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి దీని నుంచి. యూ షుడ్ బి వెరీ క్లియర్ దట్ వాట్ ఈస్ గౌరవ్ అంటే కనుక ఇట్స్ ఎ లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ దట్ ఈస్ డెవలప్డ్ బై ద DRDO అని చెప్పేసి మీకైతే తెలియాలి. లెట్స్ మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. ఎస్, GST Council to hold the 54th meeting on September 9th. So you should understand that what is GST, and GST stands for goods and as well as the services tax అనమాట. ఇట్ ఈస్ బేసికల్లీ an indirect tax system, indirect tax in our country, indirect tax. సో రకరకాలటువంటి ట్యాక్సెస్ అన్నిటినీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ అన్నిటినీ సబ్స్యూమ్ చేసి మనకి GST అనేటువంటి దాన్ని తీసుకుని వచ్చారు. అండ్ GST కౌన్సిల్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ బాడీ అండి. GST కౌన్సిల్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. మనకి అర్థం చేసుకోవాల్సిన విషయం అది. ఇట్స్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ విచ్ ఈస్ కన్స్టిట్యూటెడ్ అండర్ ఆర్టికల్ నెంబర్ 279A ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. 279A ఆర్టికల్ అండర్లో మనకి సో ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా has constituted the goods and as well as the services tax GST council. ఈ యొక్క GST council యొక్క చైర్పర్సన్ వచ్చేసి మనకి యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఈస్ ద చైర్పర్సన్ ఆఫ్ దిస్ పర్టికులర్ కౌన్సిల్ అండి. అండ్ అట్ ద సేమ్ టైం రీసెంట్గా మనకి ఇప్పుడు సెప్టెంబర్ 9th వచ్చే నెల 54th మీటింగ్ అయితే కనుక జరగబోతోంది అనమాట. ఓకే, 54th మీటింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ GST కౌన్సిల్ మనకి నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 9th న్యూఢిల్లీలో అయితే జరగబోతోందండి. సో ఇక్కడ మనకి ఎన్నో సెషన్ ఆఫ్ ద మీటింగ్ జరుగుతోంది. హూ ఇస్ ద చైర్పర్సన్ ఆఫ్ ద GST కౌన్సిల్, GST కౌన్సిల్ అనేటువంటిది ఏ ఆర్టికల్ అండర్లో కన్స్టిట్యూట్ చేశారు. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అవుతాయి. లెట్ us see this. Under which article of the Constitution was the GST Council set up? Article number 280, 279A, 276, 285 of the Constitution. So what was the answer? It was article number 279A of the Constitution. మనకి అండర్లో GST కౌన్సిల్ మనకి ఎస్టాబ్లిష్ చేశారు. సో చూడండి, the GST Council was set up by the President of India under article 279A of the amended Constitution as part of the introduction of GST regime in our country. The GST regime came into force after the Constitution's 122nd Amendment Bill and it was passed by the Parliament in 2016.
The council serves as a joint forum between the center and the states for making the decisions on the GST policies and as well as the rates కి సంబంధించినటువంటి డెసిషన్స్ అన్నీ కూడా మనకి ఈ యొక్క GST కౌన్సిల్ అయితే కనుక తీసుకుంటుంది. Then the next question, similarly the same article అండి, GST council is to hold the 54th meeting on September 9. దీని మీద క్వశ్చన్ చూద్దాం. Who chairs the GST council in India? The Prime Minister of India, Union Finance Minister, Chief Economic Advisor, Governor of the RBI. ఇలా కూడా మనకు అడుగుతూ ఉంటారు. It was the Union Finance Minister is basically the chairperson of the GST council in India అండి. సో చూస్తే the GST council is chaired by the Union Finance Minister of India. This council is the governing authority responsible for making the decisions on the GST, like including the tax rates, laws and as well as the structure. The council was recently in the news due to its upcoming 54th meeting on September 9th, where the agenda includes reviewing progress on GST rate rationalization and as well as the other reforms. Yes, that's it అండి. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్. లెట్స్ రివైజ్ ఫర్ ఎ వైల్. ఒక్కసారి రివిజన్ చేసేసి వి విల్ క్లోజ్ ద టుడేస్ సెషన్. ఓకే, ద ఫస్ట్ సెషన్ చూసినట్లయితే కనుక వాట్ ఈస్ దిస్ పోర్టల్ నేమ్ అండి? సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అని చెప్పేసి అంటారు. ఇట్ ఈస్ ఏ సెంట్రలైజ్డ్ పోర్టల్ మనకి. సో ద బర్త్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెత్స్ని రిజిస్టర్ చేయడానికి ఉపయోగించేటువంటి సెంట్రలైజ్డ్ పోర్టల్. అయితే ఈ యొక్క మన కంట్రీలో ఏ యాక్ట్ ఉందండి? రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెత్స్ యాక్ట్ అనేటువంటిది సెంట్రల్ పీస్ ఆఫ్ లెజిస్లేషన్. ఇది మనకి 1969లో మనకి యాక్ట్ని ఎనెక్ట్ చేయడం జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ యాక్ట్, హూజ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఇట్ టు మెయింటైన్ ద to gather the the births and as well as the deaths related to that particular state. It is the respective state governments అండి. ఈ యొక్క యాక్ట్ని మనకి 2023లో మనకి అమెండ్మెంట్ అయితే కనుక చేశారు. సో దెన్ బేస్డ్ ఆన్ దిస్ ద సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ మెన్షన్ ఇన్ ద న్యూస్ ఈజ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద బర్త్ అండ్ as well as the death registrations. So yes, this is the details of this particular article. Let's move forward. And Malaysian Prime Minister that is Anwar Ibrahim and as well as the Japanese ministers అయితే కనుక మన కంట్రీ నెక్స్ట్ కంట్రీ అయితే విజిట్ అయితే చేస్తున్నారంటే నెక్స్ట్ వీక్. బేస్డ్ ఆన్ దిస్ ఆర్టికల్, హూ ఈస్ ద కరెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మలేషియా? అన్వర్ ఇబ్రాహిం ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద మలేషియా. దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అండ్ ద క్యాపిటల్ ఈస్ కౌలాలంపూర్ ఇస్ ద క్యాపిటల్ అండి. దెన్ లెట్స్ మూవ్ ఫార్వర్డ్. వాట్ ఈజ్ యూఏపీఏ? యూఏపీఏ అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అని చెప్పేసి అర్థం అండి మనకి. సో ఈ యొక్క రీసెంట్గా మనకి దీని మీద సుప్రీంకోర్టు అయితే కనుక ఒక స్టేట్మెంట్ అయితే కనుక ఇచ్చారు. ఏంటి అని అంటే కనుక ఈవెన్ దో అరెస్టెడ్ అండర్ ద యూఏపీఏ, సో జస్ట్ కేవలం సీరియస్ అఫెన్స్ అన్న ఒక్క రీజన్ తోటి బెయిల్ని నిరాకరించకూడదు. ఆ యొక్క పర్సనల్ యొక్క ఇండివిజువల్ లిబర్టీ అనేటువంటి దాన్ని కర్టైల్ చేయకూడదు అని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ ద బెయిల్ షుడ్ బి ఎ రూల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు స్టేట్మెంట్ ఇచ్చారు. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ యూఏపీఏ? అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఈస్ బేసికల్లీ ద ఆన్సర్. ఇఫ్ వి మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్, ప్యానెల్ మీట్స్ ద దళిత్ ఇంటలెక్చువల్స్ ఓవర్ ద వర్డిక్ట్ ఆన్ సబ్ కోటా. అంటే రీసెంట్గా సుప్రీంకోర్టు మనకి సబ్ కేటగరైజేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్స్ మీద రీసెంట్గా జడ్జ్మెంట్ అయితే రావడం జరిగిందండి. సో స్టేట్ గవర్నమెంట్స్ వర్ గివెన్ ద పర్మిషన్ టు సబ్ క్లాసిఫై ద షెడ్యూల్డ్ కాస్ట్ లైక్ SCA, SCB, SCC కింద ఫర్దర్ సబ్ క్లాసిఫికేషన్ అనేటువంటిది చేసి మీరు అడిషనల్ రిజర్వేషన్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేయొచ్చు. సో ఎవరైతే డామినెంట్ పీపుల్ ఉంటారో వాళ్ళకి తగ్గించి మిగిలిన వాళ్ళకి మీరు రిజర్వేషన్స్ని ప్రమోట్ చేయొచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే పర్మిషన్ అయితే ఇచ్చారు. దానికి సంబంధించి రీసెంట్గా మనకి NCSC, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ వాళ్ళు, సో దే హ్యావ్ మెట్ సమ్ ఇంపార్టెంట్ దళిత్ ఇంటలెక్చువల్స్ అండ్ దే హెల్డ్ ఎ డిస్కషన్ అండ్ దే టుక్ ద వ్యూ పాయింట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కంప్లైంట్స్ అసోసియేటెడ్ విత్ ఆల్ దీస్ పర్టికులర్ ఆస్పెక్ట్స్. సో మనకి NCSC గురించి చూస్తే NCSC అంటే నేషనల్ కమిషన్ ఫర్ ద షెడ్యూల్డ్ కాస్ట్స్ అని అర్థము. ఇది అండర్ ఆర్టికల్ నెంబర్ 338 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండర్లో మనకి ఏంటి అంటే కనుక ఎస్టాబ్లిష్ చేయబడింది. దెన్ అలాగే ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే కనుక టు సేఫ్ గార్డ్ ద ఇంట్రెస్ట్స్ ఆఫ్ ద షెడ్యూల్డ్ కాస్ట్స్ ఇన్ అవర్ కంట్రీ. మన కంట్రీలో ఎన్ని నేషనల్ కమిషన్స్, కాన్స్టిట్యూషనల్ బాడీస్ అండి? 3 ఇంపార్టెంట్. ఏవేంటి? నేషనల్ కమిషన్ ఫర్ SCs దట్ ఈస్ షెడ్యూల్డ్ కాస్ట్స్, నేషనల్ కమిషన్ ఫర్ STs దట్ ఈస్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, నేషనల్ కమిషన్ ఫర్ BCs దట్ ఈస్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అండ్ మరొక ఇంపార్టెంట్ ఆర్టికల్ మీకు తెలియాల్సింది ఏంటి? ఆర్టికల్ నెంబర్ 341 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్, హూ హ్యాస్ ద పవర్ టు నోటిఫై ద SC లిస్ట్ అండి? వీళ్ళు ఎవరెవరు షెడ్యూల్డ్ కాస్ట్స్ అని చెప్పి నోటిఫై చేసేటువంటి లిస్ట్ ఇచ్చేటువంటి పవర్ ఎవరికి ఉంటుంది? ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అండర్ ఆర్టికల్ నెంబర్ 341 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హూ ఈస్ ఎంపవర్డ్ టు నోటిఫై ద
షెడ్యూల్డ్ కాస్ట్ లిస్ట్. బట్ ఆన్ ద అదర్ సైడ్ వీ హ్యావ్ ద పార్లమెంట్. సో పార్లమెంట్ యొక్క పవర్ ఏంటి? సో టు వెదర్ టు ఇన్క్లూడ్ ఆర్ టు ఎక్స్క్లూడ్, ఏదైనా పర్టికులర్ కాస్ట్ని ఇన్క్లూడ్ చేయడం కానివ్వండి లేకపోతే ఎక్స్క్లూడ్ చేయడం కానివ్వండి ఆ పర్టికులర్ లిస్ట్ నుంచి, దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ దట్ పవర్ విల్ బీ గివెన్ టు దట్ ఆఫ్ ద, ఎవరికి ఆ పవర్? మనకి పార్లమెంట్ని ఎంపవర్ చేశారనమాట, పార్లమెంట్కి ఇచ్చారనమాట ఆ పవర్. బేస్డ్ ఆన్ దిస్ ఒక క్వశ్చన్, ద నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ ఈజ్ కన్స్టిట్యూటెడ్ అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? ద ఆన్సర్ ఈస్ ఆర్టికల్ నెంబర్ 338 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో దెన్ లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. తారంగ శక్తి గురించి అయితే కనుక మనకి, తారంగ శక్తి అనేటువంటి ఎక్సర్సైజ్ గురించి మనకి ఐఏఎఫ్ చీఫ్ అయితే కనుక ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారండి. దిస్ ఎక్సర్సైజ్ ఈజ్ గోయింగ్ టు బి ద బైఎనియల్ ఈవెంట్, అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ అయితే కనుక ఉండబోతోంది అని చెప్పి మనకి సో స్టేట్మెంట్ అయితే కనుక ఇచ్చారు. తారంగ శక్తి అనేటువంటిది లార్జెస్ట్ ఎయిర్ ఎక్సర్సైజ్ దట్ వాస్ కండక్టెడ్ బై ద ఇండియా అండి, హోస్టెడ్ బై ఇండియా. ఇది మనకి 2 phases మనం కండక్ట్ చేస్తున్నాము. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి సూలూరు తమిళనాడులో ఉంది, సెకండ్ ఫేజ్ వచ్చేసి మనకి జోధ్పూర్ రాజస్థాన్లో చేస్తున్నాం అనమాట. దిస్ ఈస్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. విచ్ కంట్రీ hosted the Taranga Shakti exercise? అంటే ఇండియా has basically who is hosting the Taranga Shakti exercise. And then next one, the sports personality మీరాబాయి చాను గురించి వచ్చారండి. మీరాబాయి చాను రీసెంట్లీ మనకి ఇండియన్ ఆర్మీ హ్యావ్ హానర్డ్ హెర్ కమిట్మెంట్స్, తన యొక్క డెడికేషన్, తన యొక్క కమిట్మెంట్ అండ్ ద కంట్రిబ్యూషన్కి ఇండియన్ ఆర్మీ హ్యావ్ హానర్డ్ హెర్ రీసెంట్లీ. ఇన్ దిస్ కాంటెక్స్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ మీరాబాయి చాను బిలాంగ్స్ టు దట్ ఆఫ్ ద వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీ అండి. ఈ యొక్క ప్యారిస్ ఒలింపిక్స్లో షీ స్టూడ్ అట్ ద 4th పొజిషన్ మనకి. But unfortunately we were unable to secure the medal in this particular thing అనమాట. సో ప్యారిస్ ఒలింపిక్స్ 2024 మీకు ఆల్రెడీ తెలుసు కదా, అండ్ అట్ ద సేమ్ టైం పారా ఒలింపిక్స్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ప్యారిస్లోనే జరుగుతున్నాయి. దట్ యూ షుడ్ అండర్స్టాండ్. మీరాబాయి చాను ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్ అంటే వాట్ ఈస్ ఆన్సర్? వెయిట్ లిఫ్టింగ్ ఈజ్ ఆన్సర్. దెన్ ద నెక్స్ట్ వన్, ఎస్ గ్లైడ్ బాంబ్ గురించి అయితే రీసెంట్గా మనకి న్యూస్లో ఉందండి. డిఆర్డిఓ వాళ్ళు రీసెంట్గా సుఖోయ్ మార్క్ 30 ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ యూస్ చేసి ఈ యొక్క గౌరవ్ అనేటువంటి మనకి ఈ యొక్క గ్లైడ్ బాంబ్ని అయితే కనుక టెస్ట్ చేశారండి. టెస్ట్ చేసి నవ్ ఇట్ హ్యాస్ ప్రిసైజ్లీ హిట్ ద టార్గెట్. ఈ యొక్క లాంగ్ వీలర్ ఐలాండ్ దగ్గర పెట్టినటువంటి టార్గెట్ని ప్రిసైజ్గా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క గ్లైడ్ బాంబ్ అయితే కనుక హిట్ చేసింది. దట్ యూ షుడ్ అండర్స్టాండ్. సో వాట్ ఈస్ గౌరవ్ దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద న్యూస్ అంటే ఇట్ ఈస్ ఎ లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ దట్ ఈస్ డెవలప్డ్ బై దట్ ఆఫ్ ద డిఆర్డిఓ. దెన్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి జిఎస్టీ కౌన్సిల్ యొక్క మీటింగ్ వచ్చేసి మనకి వాట్ ఈస్ జిఎస్టీ? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇట్ ఈస్ ఎన్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండి, దట్ యూ షుడ్ అండర్స్టాండ్. And GST Council is a constitutional body that was constituted under article number 279A of the Constitution. And GST Council యొక్క 54th meeting the next month September 9th ని జరగబోతోంది. And at the same time Union Finance Minister is the chairperson of this particular council based on this question. Under which article of the Constitution was the GST Council set up? అంటే GST Council set up అంటే article number 279A of the Constitution అండర్లో మనకి GST Council అయితే ఎస్టాబ్లిష్ చేశారు. And these are some of the important points. And the next question is, who was the chairperson of the GST Council in India? GST Council యొక్క chairperson వచ్చేసి మనకి Union Finance Minister is the chairperson of this particular GST Council. Yes friends, that's it అండి. These are some of the important articles, the questions that you are expected to know from this particular today's newspaper. I hope if you have understood, please like the video andi. And at the same time today's question వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక, let me ask you a question. ఓకే, వాట్ ఈజ్ గౌరవ్ అని చెప్పేసి రీసెంట్గా మనకి న్యూస్లో ఉంది. సో వాట్ ఈజ్ గౌరవ్ అనేటువంటిది మీకు తెలియాలి. ప్లీజ్ ట్రై టు కమెంట్ యువర్ ఆన్సర్ ఇఫ్ యూ నో ఇట్. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అని అంటే కనుక మీకు ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్ ఫ్రెండ్స్. ఒకవేళ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తూ ఉంటే కనుక ప్లీజ్ డూ వాచ్ అదర్ వీడియోస్ యాజ్ వెల్ ఇన్ అవర్ ఛానల్, లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హిందూ న్యూస్ అనాలిసిస్, హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. సో మొత్తం రకరకాల వీడియోస్ని మనం ఏంటి అని అంటే మన ఛానల్లో ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేస్తూనే ఉంటాము. ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ కోర్సెస్ యాజ్ వెల్, these are the courses that we are offering అండి. So for those who are preparing for the banks, like in the form of Bank Infinity మనం ప్రొవైడ్ చేస్తున్నాము. SSC వచ్చేసి SSC Infinity, RRB వచ్చేసి RRB Infinity అనేటువంటి నేమ్ తోటి మనము ఆర్ బ్యాంక్ ప్లస్ SSC ప్లస్ RRB ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి కూడా మన దగ్గర కోర్స్ ఉందన్నమాట. గ్రేడ్ బికి, RBI గ్రేడ్ బి రాసేటువంటి వాళ్ళకి డెడికేటెడ్గా వీ హ్యావ్ ఏ కోర్స్ అట్ 8,000 రూపీస్. సో అలా కాకుండా జనరల్గా ఏంటి అని అంటే ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రాస్తూ ఉంటారనేది కన్సిడరేషన్లో కూడా తీసుకుని సుప్రీం కాంబో, సో లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్యాంక్, SSC, RRB, RBI గ్రేడ్ బి మొత్తం అంతా సుప్రీం కాంబో కనుక మీకు కావాలి అని అనుకుంటే కనుక వీఆర్ ఛార్జింగ్ 10,000 రూపీస్ అండి, విచ్ ఇస్ ఎ ప్రిఫరబుల్ వన్ అనమాట, రాదర్ దాన్ టేకింగ్ ద ఇండివిజువల్ వన్స్. సో దిస్ విల్ బి ఏ ప్రిఫరబుల్ వన్. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఈ యొక్క కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. అంటే టిల్ యూ రిమైన్ ఇన్ దిస్ కాంపిటేటివ్ వరల్డ్ యూ కెన్ కంటిన్యూ ఇన్ దిస్ పర్టికులర్
a course. So yes, you can enjoy the benefits of this particular course. And at the same time, the last but not the least, here you can see the contact number. So whatever the course that you are interested in, at the same time, if you have any doubts regarding a particular course, so please try to reach out to us at this particular number, so that our expert team will clear all your doubts. And yes friends, that's it for now, that's it for today. Let's meet again tomorrow, and until then, happy learning. Bye bye, take care.